ఇయర్స్ ఈరోజు మనము బిఎడ్ అధ్యాపన శాస్త్రం, గణిత శాస్త్ర, బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో 3వ అధ్యాయంలో ఉన్నాము. మదింపు మూల్యాంకనము. అందులో 3.1 అయిపోయింది. సో మూల్యాంకనం గురించి చెప్పుకుంటున్నామండి. మూల్యాంకనం క్రితం వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో. మూల్యాంకనం విధానంలో సోపానాల గురించి చెప్పుకోవాలండి. చూడండి, మూల్యాంకనం చేయాల్సిన విద్యా లక్ష్యాన్ని ఎంపిక చేసుకొనుట. లక్ష్యంతో కూడి ఉన్న విద్యార్థుల ప్రవర్తనల రూపంలో స్పష్టంగా ఆ లక్ష్యాన్ని నిర్వచించుట ఈ ప్రవర్తన విషయ భాగానికి సంబంధించి ఉండాలి. ఇక ఏ లక్ష్యానికి సంబంధించిన ప్రవర్తన అయినా అందుకోబడిందా లేదా అని సాక్ష్య సేకరణకై తగిన సందర్భాలను గుర్తించాలి. మనకు కావాల్సిన ప్రవర్తన విద్యార్థులు నిర్బంధమైన సందర్భాలు వారు తీసుకొని రావాలి. ఇట్లా కావాల్సిన ప్రవర్తన తెప్పించగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి, తర్వాత నిర్వహించాలి, తర్వాత విద్యార్థుల్లో మనకు కావాల్సిన ప్రవర్తనను తీసుకురావాలి. తీసుకురావడానికి కలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఎన్నిక కాబడిన ప్రవర్తనకు సంబంధించిన సాక్ష్యాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇవ్వగల సాధనాలని పరీక్షించి ఎన్నుకోవాలి. సాక్ష్యాన్ని ఇవ్వగల సాధనాలని పరీక్షించి ఎన్నుకోవాలి. మూల్యాంకన సాధనాలని నిర్మించుకోవాలి. ఏ మూల్యాంకన సాధనాన్ని నిర్మించేటప్పుడు ఉపాధ్యాయుడు తనకు తానిట్లు ప్రశ్నించుకోవాలి. బోధనా లక్ష్యాల దృష్ట్యా ఈ సాధనకు నేనేం మూల్యాంకనం చేయదలిచాను, ఇది సాక్ష్యాన్ని అందజేసిందా, ఇదే సాధనాన్ని ఉపయోగించి సామాన్య పరిస్థితుల్లో ఇతర వ్యక్తులు ఒకే ఫలితాన్ని పొందగలుగుతారా, ఈ సాధనాన్ని ఉపయోగించుట సులువేనా అని విధంగా తానిట్లు ప్రశ్నించుకోవాలండి. ఈ సాధనాన్ని వినియోగించి సాక్ష్యాన్ని నమోదు చేయాలి. ఏదైనా మూల్యాంకన సాధనాన్ని ఒక విద్యార్థిపై పరీక్షా సందర్భంలో వినియోగించినప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తనకు సంబంధించిన రికార్డును తప్పనిసరిగా పొందాలి. తర్వాత నమోదైన సాక్ష్యాన్ని వ్యాఖ్యానించాలి, చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఎందుకనంటే దీనివల్ల విద్యార్థుల్లో మార్పు కలిగిందో లేదో నిర్ణయించడానికి వీలవి ఉంటుంది. లక్ష్యాల పరంగానే నిర్ణయం ఉండాలి. నెక్స్ట్ మూల్యాంకన లక్షణాలు ఏంటి అసలు అంటే, ఈ విధంగా మూల్యాంకనాన్ని లక్షణాలను ఆపాదిస్తున్నారండి. ఒకటి, మూల్యాంకనం ఒక వ్యవస్థీకృత ప్రక్రియ. అంటే ఇప్పుడు ఒక కార్యం నిర్వహించిన ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. ఆ పద్ధతి లేదా క్రమాన్ని వ్యవస్థీకరించడం అంటారు. అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, అలాంటి అంశాలు వ్యవస్థీకృత లక్షణానికి సంబంధించినవి. ప్రణాళికాబద్ధమైన క్రమయుక్తమైన కార్యనిర్వహణ ద్వారానే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. విద్యా వ్యవస్థ కూడా వ్యవస్థీకృతమైనప్పుడే అది ఆశించిన ఫలితాలను సాధించగలుగుతుంది. అందువల్లనే విద్యారంగానికి వ్యవస్థీకరణ లక్షణం, అందులో భాగమైన మూల్యాంకనం కూడా ఇది లక్షణం 2 తప్పనిసరి అవుతుంది. నెక్స్ట్, మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఒక పర్యాయం 2 పర్యాలు నిర్వహిస్తే సరిపోదండి, ఎప్పుడు జరగాల్సిందే. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్కి ఇది ఉపయోగపడుతుందన్నమాట. తరగతి గదిలో నిర్వహించాల్సిన ప్రక్రియ ఇది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరిగేంత వరకు కూడా. తర్వాత ఇది బోధన తర్వాత కానీ, బోధన మధ్యలో కానీ, బోధన ముందు కానీ ఈ విధంగా పాతకాలం నిర్వహించినట్లుగా పూర్తయిన తర్వాత నిర్వహిస్తే కాదండి, ఎప్పుడైనా చేయొచ్చు మూల్యాంకనం అనేది. మూల్యాంకనం అనేది ఒక లక్ష్యాధార ప్రక్రియ. బోధనా లక్ష్యాలను అనుసరించే బోధన అభ్యసన ప్రక్రియను నిర్వహించిన ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆశిస్తున్న మార్పులను నిర్ధారిస్తారు. నిర్ధారించిన ప్రవర్తన మార్పులు విద్యార్థులు ఎంతవరకు సాధించారో తెలుసుకోవడానికి ఈ మూల్యాంకనం అనేది లక్ష్యాధారంగా ఉంటేనే అది ఆశించిన ఫలితాలని సూచిస్తుంది. అందువల్ల మూల్యాంకనానికి లక్ష్యాధారత తప్పనిసరైన అంశము, ఆబ్జెక్టివ్ బేస్డ్. నెక్స్ట్, మూల్యాంకనం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. మూల్యాంకనానికి గల ప్రత్యేకత దాని సమగ్రత అండి. తరగతి గదిలో అన్ని రకాల బోధన అభ్యసన ప్రక్రియలను, అంటే పాఠ్య ప్రణాళిక అంశాలను, సహపాఠ్య ప్రణాళికలను, అదనపు పాఠ్య ప్రణాళిక అంశాలను ఇది దృష్టిలో పెట్టుకుంటుంది. అభ్యసనం కోసం కల్పించిన ప్రతి అనుభవాన్ని, ప్రతి అంశాన్ని ఇది పరిగణలో తీసుకుంటుంది. ఇది ఏ అంశాన్ని వదిలివేయదు. అన్ని అంశాలు ఏ మేరకు విద్యార్థులకు సొంతమయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఉపకరించే ప్రక్రియే ఈ సమగ్ర ప్రక్రియ. ప్రయోజనాత్మక ప్రక్రియ. ఇది పై చదువులు చదవడానికి, తల్లిదండ్రులు పిల్లల విద్యాభివృద్ధిని తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు తమ ఫలితాలను నిర్ధారించుకోవడానికి, తర్వాత యాజమాన్యం ఏమో తమ వ్యవస్థ పనితీరును అంచనా వేసుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అందుచేత బహుళ ప్రయోజనకారి అని మూల్యాంకనం అనేది ఒక బహుళ ప్రయోజనకారి అని పలువురు నమ్ముతున్నారు. నెక్స్ట్, మూల్యాంకనం అనేది ఒక గుణాత్మక
ప్రక్రియ. అంటే నిర్ణీత పరిమితులకు లోబడి ఆశించిన ప్రమాణాలను గుర్తించగలుగుతుంది. ఇది గుణాత్మక ప్రక్రియ కాబట్టి. మూల్యాంకనం అనేది ఒక సహకార ప్రక్రియ. అందరూ భాగస్వాములు, అందరూ కలిసి పనిచేస్తేనే నిర్వహణ సులభమై ఆశించిన ఫలితాలు సాధిస్తాము. అలాగాక ఒక్కరు ఈ ప్రక్రియను ప్రశ్నించినప్పటికీ, ఈ ప్రక్రియ అమలు అడ్డుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలో అపనమ్మకం కనపరిచినప్పటికీ ఇది ఉంటుపడుతుంది. అందువల్లే భాగస్వాములు అందరూ పరస్పర సహకారంతోనే ఇది నిర్వహణ సులభమవుతుంది, ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నెక్స్ట్ మూల్యాంకనము వల్ల ప్రయోజనాలు ఏంటండి? ప్రమాణాలని నిలబెట్టుటకు, విద్యార్థులు అందుకున్న ప్రమాణాలను బట్టి వారి విద్యాత్మక సాధన నిర్ణయించబడుతుంది. వారి ప్రమాణ స్థాయిని నిర్ణయించడానికి మూల్యాంకనం ఉపకరిస్తుంది. అందరికీ సామాన్య ప్రమాణం కాకుండా వ్యక్తిగత తారతమ్యాల ఇండివిజువల్ డిఫరెన్సెస్ సాధారణంగా విభిన్నమైన ప్రమాణాలు కొనసాగాలి. నెక్స్ట్ ఇక విద్యార్థుల ఎంపిక. విద్యార్థులని చేర్చుకున్నటకై ఎంపిక చేయటంలో మూల్యాంకన విధానాన్ని విద్యాసంస్థలు అనుసరిస్తూనే ఉన్నాయి. ఏ విద్యార్థి అయినా తను తీసుకున్న కోర్సులో ఎంతవరకు విజయవంతుడవుతాడో గ్రహించే లక్ష్యాలతోనే ఈ పద్ధతి అనుసరించబడుతూ ఉంటుంది. మ్యాథ్స్లో ఎక్కువ వస్తే ఎంపీసీ తీసుకుంటారండి, బయాలజీలో ఎక్కువ వస్తే బైపీసీ, అట్లా దేంట్లో ఎక్కువ వస్తే దాని ప్రకారమే కోర్సులు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అభ్యసనాన్ని ప్రేరేపించుట. అభ్యసన రకాల్లో చదువుకు సంబంధించిన అలవాట్లు, వారికి సంబంధించిన విద్యార్థుల ప్రయత్నంపై ప్రేరణ కలిగించుటే ఈ పరీక్షా ఫలితాల కర్తవ్యము. బోధనాభివృద్ధికి దారి చూపుట. బలహీనతల్ని, సామర్థ్యాలని విద్యార్థుల్లో బయటపెడితే అప్పుడు మూల్యాంకనానికి ఉపయోగపడుతుంది బోధనాభివృద్ధికి. కొత్త బోధనా పద్ధతులను చేపట్టడానికి, ఈ బోధనోపకరణాల వినియోగానికి కూడా వీలవుతుంది. లోపాలని సరిదిద్దవచ్చు. అందుచే విద్యార్థులు తమ తమ సామర్థ్యాలకు తగినట్లుగా వికాసాన్ని పొందే వీలుంటుంది. మూల్యాంకనం వల్ల ప్రయోజనాలు ఇవ్వండి. ఇంకా లక్ష్యాల విశదీకరణకు. పాఠశాలలో విద్యా కార్యక్రమం అనేక లక్ష్యాలతో కూడి ఉంటుంది. అటు కార్యక్రమం అర్థవంతంగా పొందాలి అంటే స్పష్టంగా వ్యక్తం కాబడ్డ లక్ష్యాలతో సంబంధం కలిగి ఉండాలి. విషయ బోధనలో ఉపాధ్యాయుడు ఏర్పరచుకోవాల్సిన లక్ష్యాలను విశదీకరించుటకు మూల్యాంకనం అనేది ఒక సాధనం అవుతుంది. విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇచ్చుటకు, వ్యక్తిగత తారతమ్యాలను గ్రహించి ఎవరు ఏ వృత్తికి తగ్గవారు గ్రహించి ఆయా వృత్తులకు వారు చేరడానికి తగిన గైడెన్స్ని ఉపాధ్యాయుడు అందించవచ్చు. ఈ విధంగా మూల్యాంకనం వల్ల ప్రయోజనాలు ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో మూల్యాంకనాల రకాల గురించి డిస్కస్ చేసుకుందాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.